ఈ కాలంలో ఒక సిటీలో హైదరాబాద్లో ఒక 30,000 కూడా తీసుకో, డిగ్రీ చేసినా 30,000 వచ్చింది అనుకో, ఏం జీవిస్తావు దాంట్లో? ఏం జీవితం? ఒక రెంట్ ఇంట్లో ఉండాలి. ఎంత మంచి ఇల్లు కావాలంటే 10,000 కావాలన్నా, 15,000 కావాలన్నా, 20,000 కావాలని పొడుస్తున్నది. ఈ బాడికే పోయా నీ పిల్లల్ని ఆడ చదివిస్తావు, నీ భార్యని ఎలా చూసుకుంటావు, నువ్వు లగ్జరీ జీవితాన్ని ఎలా అనిపిస్తావు? అట్టని నేను జాబ్ వద్దని నేను చెప్పలా. వాళ్ళకి ఇచ్చిందంటే వాళ్ళకి అంతకు పైన లేదు అని అర్థం, వాళ్ళకి వేరేది లేదని అర్థం. జాబులు ఇచ్చేసిందంటే వాళ్ళు అదే జీవితం, ఇంకా దాంట్లో కొనసాగండి అనేది. నీకు ఇవ్వలేదంటే ఇంకొకటి ఉంది అని అర్థం. నీకు ఇవ్వలేదంటే ఇది కాదు నీది, ఇంకొకటి ఉంది అని అర్థం. నీ మైండ్ని కరెక్ట్గా వాడుకుంటే అది చూపిస్తుంది. అప్పుడు బిజినెస్ పెడతావా, లేక నువ్వే నలుగురికి జాబ్ ఇచ్చే స్థాయికి వెళ్ళిపోతుంది. నువ్వు జాబ్ కోసం ఎతికినావు కదా, నువ్వే నలుగురికి ఇచ్చే స్థాయిలకి నిన్ను కూర్చొని పెట్టి. అందుకే ఈ సైన్స్లో ఉంది అని నటిస్తే ఉందండి, అది ఎలాగైనా ఉందండి, వచ్చేస్తుంది. ఉంది అన్నావంటే నీ దగ్గర ఉండిపోతుంది. వచ్చింది అనగా నటించినావంటే వచ్చేస్తుంది. లేదు అన్నావంటే జీవితంలో ఏది లేకుండా చేసి పడేస్తుంది.